గుడ్ మార్నింగ్ సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణభారతి నగర్లో శంకుస్థాపన రభస. తనకు సమాచారం ఇవ్వకుండా అవమానపరిచినట్లు ఎమ్మెల్యే సుచరిత నిరసన. సమాచారం ఇచ్చిన రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడటం శోచనీయమన్న మంత్రి రఘువీర. వ్యవసాయ భూముల్ని బీడు భూములుగా కొనసాగనివ్వం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. పరిశ్రమలదారులకు మంత్రి రఘువీర హెచ్చరిక. పాత గుంటూరు చోరీ కేసును ఛేదించిన పోలీసులు. షేక్ రాజేషా అనే దొంగ అరెస్ట్. 1,85,000 నగదు స్వాధీనం. గ్రూప్ 2ను గ్రూప్ 1బిగా విలీనం చేయడాన్ని నిరసించిన విద్యార్థి నిరుద్యోగ సంఘాలు. నగరంలో ప్రదర్శన, దిష్టిబొమ్మ దగ్ధం, రాస్తా రోకో. ఉన్నం నరేంద్ర హత్య కేసులో కొనసాగుతున్న నిందితుల అరెస్ట్. ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్న ఎమ్మెల్యే ఎరపతినేని. రైతులకు రుణాలు ఇవ్వండి, ఆధార్ కార్డుల ట్యాగ్ లోన్ చేయండి. బ్యాంకర్లకు సూచించిన ఇన్ఛార్జ్ కలెక్టర్. రోడ్డు ప్రమాదానికి గురైన పారిశుధ్య కార్మికురాలు సామ్రాజ్యం మృతదేహంతో ఆందోళన చేపట్టిన సిఐటియు. కార్పొరేషన్ అధికారులు న్యాయం చేయాలని డిమాండ్. స్వర్ణభారతి నగర్లో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యేనైన తనకు సమాచారం లేకుండా ఏకపక్షంగా శంకుస్థాపన చేయడం పట్ల సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు రఘువీర, కన్నా రాకుండానే శంకుస్థాపనకు ఉపక్రమించడం వివాదానికి దారితీసింది. స్వర్ణభారతి నగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన రోడ్డు నిర్మాణానికి మంత్రి రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో మంత్రి రఘువీర మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక పార్టీ కాంగ్రెసేనన్నారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించినా రాజకీయ లబ్ది కోసం ప్రాకులాడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని రఘువీర విమర్శించారు. ప్రభుత్వం నుంచి మాకు ఒక మేలు జరుగుతోంది అని మీరందరూ కూడా ఇక్కడ వినుకొని ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎవరికైనా బాధ్యత. దురదృష్టం అంటే ఇందాక కమిషనర్ గారిని అడిగినాం, మీరు ప్రోటోకాల్ ప్రకారం అందరికీ చెప్పినారా అని. అందరికీ చెప్పినారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి చెప్పినారు, ఎంపీకి చెప్పినారు, అందరికీ చెప్పినారు. ఇంటికి వెళ్ళి చెప్పొచ్చినారు 3 రోజుల క్రితం. నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను వస్తుంటే ఓ 10 మంది వచ్చి ఎమ్మెల్యే గారితో పాటు మమ్మల్ని పిలవలేదు, మాకు తెలియదు అనేటువంటి మాట అంటా ఉన్నారు. ఇప్పుడు దీని మీద శంకుస్థాపన చేసినటువంటి దాని మీద సభాధ్యక్షుడిగా ఎమ్మెల్యే గారి పేరు ఉంది. మంత్రి కన్నా మాట్లాడుతూ పేదల అభివృద్దికి కాంగ్రెస్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. స్వార్థ పార్టీలు అభివృద్ది కార్యక్రమాలు అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. అలాగే 80 లక్షలు ఎన్నికల కన్నా ముందే మంచినీటి శాంక్షన్ చేయించాం. అప్పట్లో నేను హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మంచినీటి కొరత ఉండేది. అసలు శాశ్వతంగా మంచినీటి కొరత తీర్చడానికి 500 కోట్ల రూపాయలతో స్కీమ్ శాంక్షన్ చేయడం గత సంవత్సరం ముఖ్యమంత్రి. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే సుచరిత శంకుస్థాపన స్థలికి వచ్చారు. దళిత మహిళనైనందువల్లే తనను పిలవకుండా అవమానపరిచారని స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. శంకుస్థాపనకు వచ్చిన మంత్రి రఘువీర కన్నాల వద్ద తన నిరసన తెలిపారు.
ప్రతిదానికి కూడా ప్రోటోకాల్ పాటించకుండా అడుగడుగున అవమానపరుస్తూ వారి ఇష్టానుసారంగా మరి స్థానిక ఎమ్మెల్యేనటువంటి నన్ను సంప్రదించకుండా నిధులు మరి ఎన్నోసార్లు కార్పొరేషన్ లో మాట్లాడి ఈ కాలనీకి సంబంధించినటువంటి రోడ్ల కోసం నిధులు తీసుకుని వస్తే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మరి పిలవకుండా ఎవరికి చెప్పకుండా కనీసం స్థానిక ఎమ్మెల్యేగా నా డేట్ కూడా అడగకుండా వారి ఇష్టానుసారం మరి వాళ్ళు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఇలా చేస్తూ ఉన్నారు. ఈ రోజు మంత్రులు పిలవని పేరెంటల్లాగా మరి వాళ్ళ ఇష్టానుసారం డేట్లు పెట్టుకుని కనీసం స్థానిక ఎమ్మెల్యే డేట్లు ప్రకారంగా పోవాల్సిన వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రోటోకాల్ విషయంలో స్పీకర్ కి ఫిర్యాదు చేస్తానండి. టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలతో ప్రజలకు ఒరిగేది శూన్యమని రఘువీర విలేకరులతో అన్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ అంశం యూపీఏలోని అన్ని పార్టీలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చేయడానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకుండా జరుగుతూ ఉంది. అటు చంద్రబాబు గారి పాదయాత్ర కానీ లేకపోతే జగన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సిస్టర్ పాదయాత్ర కానీ లక్ష్యం లేకుండా జరుగుతున్నా దానికి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రభుత్వంలో లేదు, దాదాపు 10-12 పార్టీలు కలిసి ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఏమి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం శిరోధార్యం. ఉన్నం హత్య కేసులో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. పిడుగురాళ్లలో గత నెల 27న జరిగిన ఉన్నం నరేంద్ర హత్య కేసులో 3వ నిందితునిగా ఉన్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు బుధవారం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నం నరేంద్ర హత్య అనంతరం అందిన ఫిర్యాదుపై పిడుగురాళ్ల పోలీసులు క్రైమ్ నంబర్ 316/2012 గా హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో 3వ నిందితునిగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావును పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడైన ఎరపతినేనిపై హత్యానేరం ఆరోపించబడడంపై ఆ పార్టీ నేతలు నిరసన తెలిపి ప్రతిస్పందించారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఎరపతినేనిని మరో ముద్దాయిగా తీసివేయాలంటూ డిమాండ్ చేశారు. తదనంతరం కేసులోని 13 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో 3వ ముద్దాయిగా ఉన్న ఎరపతినేని అరెస్టుకు పోలీసులు సన్నద్దం కావడంతోనే ఎరపతినేని తన న్యాయవాది ఎం జగన్ తో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి కోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ వచ్చే వారం నరసరావుపేట అదనపు జిల్లా కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీన పాతగుంటూరులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. షేక్ రాజేషా అనే దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1,85,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్నేహం పేరుతో తరచూ మీ ఇళ్లకు కొందరు వ్యక్తులు వస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే నమ్మకంగా మీ ఇళ్లకు వస్తూ మీ ఇళ్లలోని డబ్బులు నగలు దోచుకు వెళ్తారు. ఇందుకు షేక్ రాజేష్ అనే ఈ దొంగే నిదర్శనం. ఈ నెల 17న పాతగుంటూరులో జరిగిన చోరీ కేసును ఛేదించారు. ఉమాదేవి అనే ఆమె ఇంటికి ఆమె భర్త స్నేహంతో నమ్మకంగా ఇంటికి వస్తూ వారు ఇంట్లో లేని సమయంలో 2 లక్షల రూపాయలు దొంగిలించాడు ఈ పరిచయం ఉన్న దొంగ. సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ దొంగని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుండి 1,85,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను డీఎస్పీ తిరుపాలు విలేకరులకు వెల్లడించారు. పగలు ఓల్డ్ గుంటూరులోని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మేనుగ ఉమాదేవి ఆమె ఇంటికి తాళం వేసుకుని వాళ్ళ బంధువుల ఇంటికి మధ్యాహ్నము వెళ్ళి ఉండగా ఇంట్లో 2 లక్షల రూపాయలు డబ్బు ఉందని చెప్పి తెలుసుకుని షేక్ రాజేషా అలియాస్ రాజ్ ఖాన్ అని అతను తన ఇంటికి ఇంత ముందులాగా వస్తూ పోతూ ఉండేవాడు. ఆ డబ్బు అక్కడ ఉన్నట్టు తెలుసుకొని ఆమె లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి 2 లక్షల క్యాష్ను తీసుకొని రైతులకిచ్చే రుణాలను పెంచాలని ఇన్ఛార్జి కలెక్టర్ యువరాజ్ బ్యాంకర్లకు సూచించారు. గతేడాది 24 కోట్లు ఇవ్వగా ఈ ఏడాది 16 కోట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. డీఆర్సీ హాల్లో ఆయన బ్యాంకర్లతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్పుట్ సబ్సిడీ, ఆధార్ కార్డుల ట్యాగ్లైన్, రైతుల రుణాలపై ఇన్ఛార్జ్ కలెక్టర్ బ్యాంకర్లతో సమీక్ష జరిపారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే 36 కోట్లు బ్యాంకులకు అందజేశారని ఆ నగదు రైతులకు పంపిణీ చేయాలని సూచించారు. దాదాపుగా 36 కోట్ల 21 లక్షల అమౌంట్ బ్యాంకర్స్ కు వెళ్లిపోయింది.
36 కోట్ల 20 లక్షలు బ్యాంక్ వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఇంటర్న్ రైతు పేరుకు ఇచ్చేసారు. సో ఆ రైతు పేరుకు జమ అని చెప్పి వాళ్ళు యూసీ ఇస్తే మనకు ఈ నీలం తుఫాన్ కానీ మిగతా తుఫాన్ కానీ అమౌంట్ వస్తుంది. సో దానికోసం మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇకపై అన్ని పథకాలకు ఆధార్ ప్రాధాన్యత కలిగి ఉండడంతో ఆ దిశగా ట్యాగ్ లాంచ్ చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ తెలిపారు. ఈ ఆధార్ సీడింగ్ అనేది మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ మనం ట్యాగ్ ఆన్ చేస్తున్నాం. ఇది కాకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ట్యాగ్ ఆన్ చేయాలి. ఇదిలా ఉంటే గతేడాది కంటే ఈ ఏడాది రుణ పంపిణీ తగ్గిందని, ఇప్పటికే 16 కోట్లు ఇచ్చారని, ఇంకా 9,000 మందికి రుణాలిచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకులు కృషి చేయాలని యువరాజ్ చెప్పారు. ఈ లోన్ ఎలిజిబిలిటీ కార్డు వరకు దాదాపుగా 16,616 కార్డు హోల్డర్స్ లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7,000 మందికి ఇచ్చాము. ఒక 16,87 లక్షల రూపాయల లోను మేము మంజూరు చేసామని చెప్తున్నారు. సో ఈ డేటా తెలుసుకుంటే మనకు దాదాపు కవర్ కాని ఫార్మర్స్ మాత్రము ఒక 9,000 మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా లోన్ త్వరగా ఇవ్వమని చెప్తున్నాం. ఈ నెల 21వ తేదీ నుంచి వివిఐటి సాంస్కృతిక క్రీడా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వివిఐటి కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఉత్సవ నిర్వాహకులతో కలిసి బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంబూరు కళాశాలలో యూత్ ఫెస్టివల్ పేరిట 21న నాటక ప్రదర్శన, 22, 23న సాంకేతిక క్రీడా ఉత్సవాలు జరుగుతాయన్నారు. రాష్ట నలుమూలల నుండి 400 కళాశాలలకు చెందిన 6,000 మంది విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు మల్లికార్జున్ రెడ్డి వివరించారు. విద్యార్థుల్లోని నిపుణ వారి యొక్క నిగూఢమైన నైపుణ్యాన్ని బయటకు తీయడం కోసము మేము వివిఐటి అనే నేషనల్ లెవెల్ ఫెస్టివల్ని డిసెంబర్ 22వ తేదీన ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ దాదాపుగా 6,000 మంది విద్యార్థులు దీంట్లో రిజిస్టర్ అయ్యారు ఆన్లైన్లో. సిటీ మార్నింగ్ న్యూస్ లో ఇప్పుడు ఒక బ్రేక్.